వామ్మో ఓరినాయనో ఈ కరోనా పురుగు ఏషం గట్టి తిరుగుతుందని చెప్పుకుంటాం కదా, అది తుస్సు పురుగే, దాంతోనేం కాదు. ఆ పురుగుకు కొమ్ములు లేవు ఏం లేవు అని అన్నారట. కానీ మన తెలంగాణలో ఇద్దరు చచ్చిపోయారట. ఆ చచ్చిపోయిన వాళ్ళ ఇద్దరికి ఈ కరోనా పురుగు అంటుకున్నదట. నాకు గజ్జుమంటుంది, మీరు ముచ్చట చూడుర్రిగా. ఓరి దేవుడో, కొంపదీసి మళ్ళా కరోనా కాలం వస్తుందా ఏంది? మళ్ళా లాక్డౌన్లు, క్వారంటైన్లు, సోషల్ డిస్టెన్స్లు, ఐసోలేషన్లు ఇవన్నీ మళ్ళా వస్తాయా ఎట్లా? గిట్లనే అనిపిస్తుందోల్లా 2024 సంవత్సరంలా కరోనా పండుగ చేసుకునేటట్టే ఉన్నది కదా చూస్తుంటే. అసలైతే ఇన్నొద్దులు కరోనా పేరునే మర్చిపోయినాం కదా, దాని ఊసు లేదు ఏం లేదు. కానీ నన్నే మర్చిపోతారా? నేను మళ్ళొచ్చినా అనుకుంటా ఈ 10 రోజుల సంధి మళ్ళా అందరి నోళ్ళల్లో నాంతుంది. అట్లట్లా తిరుక్కుంటా మన కాడికి కూడా వచ్చింది. అయితే హైదరాబాద్ ఉస్మానియా దవాఖాన్లా ఇద్దరు చచ్చిపోయిర్రల్లా. వాళ్లకు టెస్టులు చేస్తే కరోనా ఉన్నదని తేలింది. అంటే కరోనాతోనే చచ్చిపోయిర్రని అంటురు గాని కరోనా ఒకటే కాదు, వాళ్లకు వేరే వేరే బీమార్లు కూడా ఉన్నాయి. ఆ బీమార్లు ఈ కరోనా పురుగు అన్ని కలిసిపోయినాయి, అందుకే చచ్చిపోయిర్రు అని డాక్టర్లు చెప్తుర్రట. మన దవాఖాన్ల మంత్రి కూడా గదే అంటుండట. అంటే చచ్చిపోయిన వాళ్లకు కరోనా ఉన్నదంటే ఇన్నొద్దులు వాళ్లకు దవాఖాన్ల ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, నర్సులకు, ఆ పేషెంట్లకు డబల్ రొట్టెలు తినిపించిన చుట్టాలకు కూడా అచ్చే ఉంటదా ఏంది? ఏమో పట్టుర్రి, ఎక్కువ ఆలోచిస్తుంటే ఇంకా ఎక్కువ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పేది ఏందయ్యా అంటే, ఇప్పుడు తిరుగుతున్న కరోనా పురుగు అంత డేంజర్ ఏం కాకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్కులు పెట్టుకోవాలి, కయ్య దగ్గటోళ్లకు దూరంగా ఉండాలి. ఏదైనా పానం ఎటమటం అనిపిస్తే టెస్టులు చేసుకోవాలి. మనిషికి మనిషి దూరంగా ఉండాలి, లేకుంటే అసలుకి ఎసరొచ్చినా వస్తుంది కదా.